గ్రామాలలో ఉండే పోచమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ వీళ్ళందరూ ఏంది అని అంటే వన్స్ అపాన్ ఏ టైం ఒక భయంకరమైన డిసీజెస్ ఊరు బయటికి వెళ్ళి సర్టన్ అకల్ట్ ప్రాక్టీసెస్ చేస్తారు. ఒక వైరస్ బ్యాక్టీరియా వస్తుంది, కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ని లక్షలాది జనాల్ని చంపేస్తుంది. చంపేసిన తర్వాత ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, దట్ టు సౌత్ ఇండియా, వీళ్ళు ఏం చేస్తారు అని అంటే అట్లా చనిపోయిన తర్వాత మహమ్మారి వచ్చింది, సంథింగ్ ఏదో మహారోగం వచ్చింది, అట్లా ఇట్లానే ఏం చేస్తారంటే సర్టన్ అకల్ట్ ప్రాక్టీసెస్ చేస్తారు. ఇప్పుడు చేసి ఆ దేవతకు మొక్కడం, అది చేయడం, ఇది చేయడం. నెరీ యూరోపియన్ లెక్క చేయం, కానీ ఇక్కడ సౌత్ ఇండియాలో పర్టికులర్గా ఆ దేవత పేరు చెప్పి ఈ దేవత పేరు చెప్పి ఏం చేస్తారంటే మొక్కుతారు. మొక్కిన తర్వాత సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మైక్రోబియల్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. తగ్గిపోయిన తర్వాత ఆ దేవతను పూజించి మొక్కడం ఇట్లా స్టార్ట్ చేస్తారు. అట్లనే ఇప్పుడు మోస్ట్లీ గ్రామ దేవతలన్నీ ఏంటి అని అంటే ఈ పోచమ్మని చేస్తారు, ఆ తర్వాత ఎల్లమ్మని చేస్తారు, ఇవన్నీ చేస్తారు కదా మేడం. వన్స్ అపాన్ ఏ టైం ఇవన్నీ డెడ్లీ మోస్ట్ డేంజరస్ డిసీజెస్. సో న్యాచురల్గా ఏ ఆర్గానిజంకి అయినా సరే తన పాపులేషన్ని పెంచుకోవాలి, స్ప్రెడ్ చేయాలి, రిప్రొడక్టివ్ సక్సెస్ ఉండాలి అని చెప్పి చూస్తుంది. అట్లాంటిది బైడు మైక్రో ఆర్గానిజమ్స్ వాతంతట అవి ప్యాథోజెనిసిటీని తగ్గించుకుంటాయి. అంతే ఇప్పుడు డెల్టా వేరియంట్ ఉంది మేడం. డెల్టా వేరియంట్ ఈజ్ టూ మచ్ డేంజరస్. R0 వాల్యూ 3 ఉంది. ఒమిక్రాన్ స్ప్రెడ్ ఎక్కువైంది, కానీ ప్యాథోజెనిసిటీ చాలా తక్కువ. ఆ తర్వాత అసలు కరోనా లేనే లేదు. అసలు ఏ ఆర్గానిజం అయినా సరే ఉండడానికి ట్రై చేస్తుంది, ఏ ఆర్గానిజం అయినా సరే. అసలు ఎట్లా ఈ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది, అటెన్యుయేషన్ ఎట్లా జరుగుతుంది మేడం? మనం అనుకుంటాం ఏంటి, ఏదైనా వైరస్ ఆర్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు అది బాగా స్ప్రెడ్ కావాలనే ఉంటుంది వైరస్కి, బ్యాక్టీరియాకి. ఏ బ్యాక్టీరియా వైరస్కి హోస్ట్ అంటే మనల్ని ఇన్ఫెక్ట్ చేస్తే అది మనం చనిపోతే దానికి యూజ్ లేదు. దానికి యూజ్ లేదు, ఎందుకంటే ఇప్పుడు చనిపోతే మనిషి చనిపోయినాక అది స్ప్రెడ్ కాలేదు కదా. అందుకే ఏమవుతుందంటే ఒక మనిషి నుంచి వేరే నెక్స్ట్ మనిషికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ బ్యాక్టీరియా వైరస్ ఏమవుతుందంటే మెల్లమెల్లగా దానిది పవర్ తగ్గిపోవటమే దానికి మంచిది. అప్పుడే అది దాని ఉనికి ఉంటుంది, లేకుంటే అది ఎలిమినేట్ అయిపోతుంది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ఎలిమినేట్ కాలేదు అంటే కరోనా వైరస్ ఎలిమినేట్ కాలేదా మేడం? ఎప్పుడు ఏ వైరస్ ఏ బ్యాక్టీరియా ఎలిమినేట్ కాదు.